పంచాయతీ అంతా నాయకులు వచ్చిండారు. మీకు ఉపయోగ నా మనవి ఏమి అంటే ఫస్ట్ వ్యాపార బట్టి చేస్తారు. ఇటు ఇంకా పత్తి ఓడితావా ఇంట్లో ఏమి ఒగ్గట్టు ఉంది, బూత్ ఇట్లా ఒగ్గట్టు ఏమైపోతా ఉంది అంటే వీటిపై కొనికి ఈ పక్క రామరెడ్డి అనేది, ఆ పక్క పోతే కృష్ణారెడ్డి అనేది, ఇంకొకటి ఎగ్మోడ్ రెడ్డి అనేది, ఆ పక్క చిన్న పక్క రవి, ఆ పక్క దంగప్ప ఇది పోవాలా అంటే బాగా ఎత్తి చేసుకోండి. ఈ పొద్దు ఎప్పుడు వస్తుంది జాతి అంటే కూతురు కొడుకు పెండ్లప్పుడు రావాలా. ఈ పొద్దు గౌతమ్ యాడ్నికం చేపు తీసుకోవడతామంటే 20 లక్షల జనాలు ఉండేది. ఈ పొద్దు ఆయన కోటేసి 2000 లక్షల బూత్లో ఉండేది. ಯಾವ సంబంధం ఉంటే ఆ బూత్లపై కూర్చొని ఇష్టవంతంగా అట్లా పార్టీ కార్యకర్తలు తెచ్చుకోవడం కోసమే పొద్దు ఉండేది అవకాశం. ఈ పొద్దు మన ఓబిలికి మన పంచాయతీకి సుమారు జనాలు కొత్త మంచి ఆయన సొంతంగానూ ఒక ఎమ్మెల్యే గాను సాయం చేయడం. దానికి ముందు ఆయనంతా మా ఫ్యామిలీ చేయడాడు పార్టీ ఆఫీస్ పెట్టారు. మనం ఏం చేసింది దానంతా పక్కలో పెట్టి నెక్స్ట్ ఈ 20వ తారీఖు వస్తూ ఉండేది. సీరియస్గా చెప్తాడు మీకు అందరికీ భయపెట్టింది కూడా. ఎట్లా అంటే ఈ పొద్దు బూత్ కంప్లీట్ చేసుకోండి. బూత్ కంప్లీట్ చేసుకొని అదేం ప్రసాదం ఇస్తారో బండారం ఇస్తారో ఎట్లా శ్రీరామనవమిలో కొలుస్తాం మనము, ఎట్లా మన ఇంటికి వస్తే ఎట్లా బొడ్డిస్తామో దాని ప్రకారం చేసుకోబోద్దు. ఏమవుతా ఉంది అంటే ఇది ఉంటే ఎవడో మన బుట్టకైతుందా దయపెట్టి చెప్పండి. ఏమయ్యా యాద అయ్యేది ఈ ఒగ్గటి బూత్ పోయిస్తుంది కత్తిచ్చే మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ కాదు 9 గంటలు పంపిస్తాం. మైక్ రాప్స్ ఏమైనా మాట్లాడడం కోసం ఎట్లా అంటే 6 గంటలు అయిపోయింది. ఇంకా కూడా 6 గంటలు అయిపోయింది. ఇంకా నేను మనం మీరు కూర్చొని మనం ఎంత పద్ధతి మాట్లాడుకోవచ్చు. ఎట్లా దానికేమి రూల్స్ ఏమి ఉండాలి. ఎట్లా అంటే అప్పుడు మనం ఫ్యామిలీ మేము కూర్చోవచ్చు, మనం కూర్చొని మాట్లాడుకుందాం కావచ్చు. నేను చెప్పేది ఏమిటంటే ఇటు భాష కూర్చొని మాట్లాడుకోవచ్చు. దానికి రైతు చేసి క్యాన్వాస్ ఏమన్నా ఉంటే కూడా యావదే నా తెస్తకుండా నీ తెస్తకుండా నీ తగ్గిపుతున్నా ఆయపుతున్నా కూర్చొని రెడీ చేసుకుందాం. ఇది మంచి టైం, ఇది అవకాశం. ఎట్లా అంటే ఈ పొద్దు ఇది 6వ తారీఖు ఎలక్షన్ అయిపోతే నెక్స్ట్ వచ్చేది మన ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు వచ్చేది మన ఎలక్షన్. ఇత ఉండే వాళ్ళు అందుకే అలుసుకోకి ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్ లో ఇంకా వచ్చేది 3 ఏళ్ళకి, ఎమ్మెల్యే వచ్చేది ఇంక 3.5 సంవత్సరానికి, 4 ఏళ్ళు దగ్గర. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి ఎవరు తెలిసిన టీపీఎస్ లో జడ్పీఎల్ వస్తాయి, బ్యాంక్ వస్తుంది అని ఇంకా మిల్క్ది వస్తుంది. ఈ పొద్దు మనమంతా కూర్చుంటే ఇది వాళ్ళకి చేస్తాం, ఈ నాయకులు మనకి చేస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు దాన్ని ఇంకా ఇదే ఒగ్గట్టు దయపెట్టి దాన్ని ఎలా దయపెట్టి మాట్లాడుతూ ఉన్నానంటే ఇదంతా ఉండేదంతా మాకు 99 భాగాలు మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోటాలు ఎవరు ఇస్తావు లేదు. దానికోసమే ఎంతే కానీ ఏమన్నా కానీ కూర్చుందాం. ఇంకొక దగ్గర వచ్చి ఆయి పెట్టిలో ఇయ్య పెట్టిలో యాయి పెట్టిలో ఎలా కూర్చొని తప్పే మన ఇంట్లో మనం వచ్చాక కూర్చొని తీర్మానం తీసుకుందాం. నేను చెప్పే ఎట్లా అంటే ఎలా నేను పదే మాట్లాడుతూ ఉన్నానంటే సబ్జెక్ట్ ఏం మాట్లాడకపోలేదు. నేను మన సబ్జెక్టు ఒగ్గటి సబ్జెక్ట్ ఇటు అలాంటి ఎట్లా అంటే ఇప్పుడు ఏడాడు ఉంటే అయిపోక నీ పక్క అయిపోక ఏదో పక్క ఉంటే కానీ అంత మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పక్క ఉంటుంది. పార్టీ వచ్చే ఫ్యామిలీ వేది నాది వేది నీటి వేది. ఇప్పుడంతా మనం ఒకటి అయిపోయినాం. ఆ ఒకటి కానీ ఇట్లా కంటిన్యూ కావాలా. ఇది 5 గంటలకు ఇట్లా ఉండాలా. ఇంకా 5 ఏళ్ళు కూడా మనం ఇట్లా ఒగ్గట్టుగా ఉంటే ఏం కా చేసుకోకపోవచ్చు. ఎట్లా అంటే ఈ పొద్దు మనం ఒకటి చేయాలి. అప్పుడే గోపాల చెప్తా ఉంటాం ఏమి నేషనల్ మాట్లాడాలంటే మనం ఏం చేస్తున్నామంటే టీవీ ఆన్ చేస్తే చాలు ఫస్ట్ వచ్చేదే మోదీ. మనం అనుకోవడం అంతా అయిపోయింది చెప్పేసింది. లోపలికి పోతే తెలుస్తుంది అరటికాయ ముందుగా ఉంటుంది. అరటికాయ లోపల వస్తే ఏముంది గొప్పని తెలుస్తుంది. ఇప్పుడు టైం లేదు, కూలంకుషంగా విత్ ఫిగర్స్ నంబర్స్ మీకు ఇస్తాం. స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకొని టీవీ వాళ్ళకంతా ఏమేమి అయింది వాళ్ళ దీంట్లో అని. ఎట్లాంటి మీరంతా ఎడ్యుకేటెడ్ చూడాలా.
గూగుల్లో చెక్ చేయడం మేము చెప్పినది కాదు లెక్క. ఇప్పుడు మనం ఇచ్చే బియ్యంకి కేజీ పుణ్యపోదా పోయింది ఢిల్లీకి పాపం. ఢిల్లీలో ఉంటే ఇంటర్వ్యూలో వాళ్ళకి ఏం ధర్మాన్ని కాదు 30-40 రూపాయలు కేజీకి ఇచ్చే పోయింటే కూడా దుడ్లీలో వాళ్ళు బియ్యమేలా వాళ్ళు ఆయనకి 29కి బాగా చెప్పి అమ్ముతా ఉంటారు. ఆ కర్ణాటక గవర్నమెంట్ ఏమైపోయింది దాన్ని. ఇంకానే ఎలా అంటే నేను ఇప్పుడు 1 నిమిషం మాట్లాడాలి, 3 నిమిషం ఉండేది ఏమనుకోవద్దండా. నేను వచ్చి మన పర్సనల్గా మాట్లాడతాము. నమస్కారం.